రైతులకు నష్టపరిహారం, భూముల నష్టపరిహారం కానీ, ఇళ్ల నష్టపరిహారం కానీ, పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని రకాల యొక్క ముంపు గ్రామాల పరిస్థితులను వెంబడే ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పూర్తి చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యొక్క ముంపు గ్రామాల ఉంచినటువంటి మన కార్యకర్తలందరూ కూడా గ్రామాల ప్రజలకు చెప్పండి, తప్పకుండా వీటి కోసము మన అరుణమ్మ పోరాటం చేస్తుంది, వాటిని పూర్తి చేపిస్తున్నటువంటి నమ్మకాన్ని మన కార్యకర్తలందరూ ఆయా గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలని చెప్పి మనందరూ నేను కోరుకుంటూ, మరి ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరూ రెండు చేతులు ఎత్తి చెప్పాలి. ప్రతి ఊర్లో ప్రతి ఇల్లు మేము తిరుగుతాం. ఒక్కొక్కరు ఆ ఊళ్ళో ఉన్నటువంటి బూత్లో ఉన్న ఓట్లు కమిటీ వేసుకొని 15 మంది బూత్లో ఉన్న వేసుకొని సమయం ఇచ్చేటోళ్ళు, సమయం ఇచ్చి పని చేయడానికి సమయం ఇవ్వగలిగేటోళ్ళు, వాళ్ళకి ఏదైనా కుటుంబ సమస్యలకి టైం ఇవ్వలేకపోవచ్చు, లేదా ఇతర కారణాల చేత టైం ఇవ్వలేకపోవచ్చు. అటువంటి వారందరూ కూడా మరి ఒకసారి వెరిఫై చేసుకొని బూత్ స్థాయిలో సమయాన్ని, పూర్తి సమయాన్ని ఈ 40 రోజులు కూడా ఇచ్చినటువంటి ఇన్ని కార్యకర్తలను పూర్తి స్థాయి ఓట్లను, ఆ ఓటర్ లిస్టు తీసుకొని ఒక్కొక్కరు ఒక పేజు, ఈ పేజీలో ఉన్న ఓట్లు నాది బాధ్యత అని ఆ ఓటర్ల దగ్గరికి ప్రతి ఒక్కరు ఇల్లు తిరిగి ఓట్ల వరకు బూత్లో ఓట్లు డబ్బాలో వేయించే వరకు మన కార్యకర్తలందరూ కూడా ఆ బూతులలో రోజు తిరగడానికి 1 గంట సమయం ఇవ్వండి. పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, లేదా పొద్దుననే 2 గంటలు ఇచ్చేస్తే పూర్తిగా తర్వాత మీ సొంత పనులను మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మరి ఆ సమయాన్ని ఇచ్చే కార్యకర్తలందరూ సిద్ధమా? రోజు 1-2 గంటల సమయం మీరు పార్టీ కోసం 40 రోజులు ఎన్నిక సిద్ధమా? ప్రతి ఇంటికి